నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం ప్రారంభం. పెట్టుబడుల ద్వారా సుమారు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లుగా వెల్లడి. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. దేశంలోని తొలిసారి 161 సేవలకు శ్రీకారం. ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామాగ్రిని అందజేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్. విద్యారంగంలో మంత్రి లోకేష్ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారని ప్రశంస. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం ప్రారంభమైంది. ఇందులో 15 ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోనున్నారు. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపనున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. గత 2 సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపై చర్చించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికారులు, మంత్రుల పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించి త్వరితగతిన ఫలితాలు చూపించాలని అన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితులలో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రధాని కార్యదర్శికి తెలిపారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9553000009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ ను టిక్ మార్క్ ఉంటుంది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు పౌర సేవలు అందివ్వడంతో పాటు వినతులు స్వీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మాది ప్రజాప్రభుత్వం, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నేను పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది ప్రజలను కలిశాను. గతంలో ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి. వాట్సాప్ అందరూ వాడే ఫోను అప్లికేషన్. వాట్సాప్లో 360 సేవలను అందుబాటులో ఉంచుతాం. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశమే లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ ఉండబోతుంది. 2వ విడతలో వాట్సాప్ గవర్నెన్స్ కు ఏఐను కూడా జోడిస్తాం. ప్రపంచంలో ఇదే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ఇదే అంతిమం అని చెప్పబోవట్లేదు, ఇంకా మెరుగుపరుస్తాం. ప్రతి సర్టిఫికెట్ మీద QR కోడ్ ఉంచుతాం. QR కోడ్ ద్వారా అభ్యర్థుల వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు. సర్టిఫికెట్లో ఏ తప్పులు ఉన్నా సర్దిద్దుకునే అవకాశం కల్పిస్తాం. బటన్ నొక్కితే ఎన్నో ఆర్డర్లు వచ్చినప్పుడు ప్రభుత్వ సేవలు ఎందుకు రాకూడదు? ప్రభుత్వం నూతన సేవలు అందించే ప్రక్రియలో భాగమే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు 2వ విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. There is no debate, no discussion, we will launch. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే అడిగింది, ఇక్కడ సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు, నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. QR కోడ్ అనేది ప్రతి సర్టిఫికెట్ పైన ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికెట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ మీద కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్నీ ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్. అంటే దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. 2వ విడతలో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది. దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీసుల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్లో AI బాట్ మేము అమలు చేస్తాం.
సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్, ఇది ప్రైస్, మీరు డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బీ ఇష్యూడ్. అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. 2 విడతలో చేద్దాం అనుకున్నాం. అంతేకాకుండా వాయిస్ కూడా, అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. లోకేష్ మంగళగిరిలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2 క్రీడా కేంద్రాలు ఏర్పాటు చేశారని అన్నారు. పాత బస్తీ కేబిఎన్ కళాశాల ఆవరణలో 68 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వివిధ రకాలైన క్రీడా పరికరాల కిట్లను ఎంపీ తన సొంత నిధులతో అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ శివనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి విద్యాశాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు చదువులోనే కాదు ఆటల్లో కూడా బాగా రాణించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు త్రికరణ శుద్ధిగా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందజేస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ అందజేయడంతో ఎంపీ కేశవ శివనాథ్కు విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవాళ కేపీఎన్ కాలేజీలో గత 2 నెలల వెనకమాల ఇదే సమావేశ మందిరంలో ఎన్టీఆర్ జిల్లా మొత్తం పీఈటీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారిని ఆ రోజు ఒకటే కోరాం, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేటు పాఠశాలకు ధీటుగా క్రీడా మైదానాలు తయారవ్వాలి, ఏమేమి కావాలి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, మీరు అందరూ కూర్చొని డిసైడ్ అయ్యి చేసి మాకేం కావాలో ఇవ్వాలంటే వారు ఇచ్చిన సూచనల మేరకు 147 పాఠశాలల్లో క్రీడా మైదానాలని ఇవాళ జంగిల్ క్లియరెన్స్ చేసి క్రీడా మైదానాలు యూజ్ అయ్యే విధంగా లాంగ్ జంప్ పిట్స్ ఇట్లా వివిధ రకమైన గేమ్స్కి రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా వారు ఇచ్చిన సూచనలు సలహాల మేరకు అన్ని పాఠశాలల్లో క్రీడా సామాగ్రి ఇవ్వాలని వారు సూచించారు. మన విద్యాశాఖ మంత్రి గారిని ఆదర్శంగా తీసుకుని మేమందరం కూడా వాళ్ళ క్రీడా పరికరాలు అందించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగానూ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా క్రీడల్లో కానీ విద్యలో కానీ ఉండాలని మా యువ మంత్రి నారా లోకేష్ గారి ఆశయం. వారి ఆశయంలో ప్రభుత్వం సహాయంతో పాటు నేను కూడా ఇండివిజువల్గా అన్ని పాఠశాలలకి క్రీడా సౌకర్యాలు అందించడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు బ్రహ్మాండంగా ఆడే విధంగా ఉండాలని కోరుతున్నా. ముఖ్యంగా ఇవాళ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు కానీ పీఈటీలు కానీ ఒకటే కోరుతున్నా, ఇవాళ ఇప్పుడే కేపీఎన్ కాలేజ్ వారు కూడా సలహా ఇచ్చారు, సమ్మర్లో కోచింగ్ క్యాంపులు పెట్టండి క్రీడలకి సరిపడా, సమ్మర్ వెకేషన్ అప్పుడు పెడితే బాగా అలవాటు అవుతుందని ఓ సలహా ఇచ్చారు. అదేవిధంగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా 7 కాన్స్టిట్యున్సీల్లోనూ ఒక చోట ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు వినియోగం చేయించుకునే విధంగా సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా పెడతాం. దానికి చాలామంది ఇప్పుడు కేపీఎన్ కాలేజీ లాంటి వారు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే మేము కూడా వారితో పాటు కలిసి సమ్మర్ కోచింగ్ క్యాంపులు పెట్టి క్రీడా అనే విషయంలో విద్యార్థులు ఎన్టీఆర్ జిల్లా ఒక మోడల్గా ఒక విద్యాశాఖలో కానీ ఒక క్రీడల్లో కానీ ముందుండే విధంగా అన్ని మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాం. వైసీపీ నేతలు భూ అక్రమాలకు అడ్డే లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసిన భూదోపిడీపై ఇవాళ బయటకు వచ్చింది కొన్నేనని జగన్, పెద్దిరెడ్డి, సజ్జల, విజయసాయి ఇలా అంతా భూదోపిడీదారులే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రను కొల్లగొట్టిన విజయసాయి ఇటీవలే రాజీనామా ప్రకటించారని అన్నారు. పెద్దిరెడ్డితో పాటు అందరి భూభాగోతాలు త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. సూపర్ 6 హామీలో భాగమైన పింఛన్ పెంపు, ఉచిత సిలిండర్లు అమలు, డిఎస్సీ ప్రకటన చేయడంతో పాటు సూపర్ 6లో లేని పథకాలు అమలు జగన్కు కనిపించడం లేదా అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. దేశంలో ఎవరు ఇవ్వనంత పెద్ద మొత్తంలో పింఛన్ ఇచ్చేది తమ ప్రభుత్వమే అంటూ ఆయన అన్నారు. ఈరోజు తీసుకున్న పరిస్థితుల్లో ఈ 7 నెలల్లోనే 5 సంవత్సరాల అభివృద్ధిని మేము చేసి చూపించాం. సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు మీరు. ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వస్తున్నాం. 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారు. కానీ తర్వాత ఏం చెప్పారు? విడతల వారి అన్నారు. ఆ విడతలనేదో చిడతలనేదో ఒకళ్ళు చెప్పకుండా ప్రజలను మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఆ 1000 రూపాయలు పెంచడానికి మేము చేసిన 2000, 3000 చేయడానికి ఆపసోపాలు పడ్డారు.
మొన్న ఎన్నికల ముందు 2024 మీరు జనవరిలోనే 3,000 చేయగలిగారు. మేము ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చేసిన అప్పులు ఒక పక్క, నువ్వు చేసిన బకాయిలు ఒక పక్క, పెట్టిన బకాయిలు ఒక పక్క ఉన్నప్పటికి కూడాను పెన్షను 4,000 రూపాయలు ఇస్తాం మేము అమలుపరిచాం మొదటి రోజు నుంచే. తల్లికి వందనం ఏమైంది అని అడుగుతున్నారు. తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలుపరుస్తాం. విద్యా సంవత్సరంలో మీరు చెప్పారు 70% హాజరు ఉండాలని చెప్పారు. మీకు ఆ మాత్రం ఆలోచన లేదా? విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత పిల్లవాడు పూర్తిగా వచ్చిన తర్వాత ఈ విద్యా సంవత్సరం మేము డబ్బులు ఇస్తున్నాం. మీలాగా ఇద్దరికని చెప్పి ఒకళ్ళకి 15,000 13,000 ఇవ్వట్లా. మేము చెప్పిన విధంగా 15,000 అందరికీ మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన డబ్బులు మేము తల్లి వాళ్ళకి అకౌంట్లో ఇవ్వబోతున్నాం. డిఎస్సి అన్నారు, ఒక ఉద్యోగం ఇవ్వాల. మేము వచ్చాం, డిఎస్సి మీద సంతకం చేసాం. త్వరలోనే విద్యా సంవత్సరం మొదట్లోనే 16,000 మందికి ఉద్యోగాలకి టీచర్ పోస్టులు ఇవ్వబోతున్నారని కూడా తెలియజేస్తున్నాం. మీరు పెట్టుబడులు తెచ్చామన్నారు, 9,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మేము ఇప్పుడు సుమారుగా ఈ 7 నెలల్లోనే 6 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొచ్చాం. 4 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించడానికి అవకాశాలను కల్పించిన విషయాన్ని కూడా మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. మీలాగా కళ్ళబొల్లి మాటలు చేయడం లేదు. ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వచ్చి విశాఖపట్నంలో శంకుస్థాపనలు చేశారు. రైల్వే జోన్ తీసుకొచ్చాం, రైల్వే జోన్ ఆఫీస్ శంకుస్థాపన చేశాం. 5 ఏళ్ళు మీరు కాలయాపన చేశారు. జగను పెద్దిరెడ్డే కాదండి, మొన్న ఒక ఆయన రాజీనామా చేశాడు. పోర్టుకి నాకు సంబంధం లేదంటాడు. ఆ పోర్టులో తక్కువ వాటాలు ఎందుకు తీసుకుని తెలియదంటాడు. ఏమన్నుంటే నాకు కూతురు నల్లుండడు అంటాడు. ఇంకొక ఆయన సకల శాస్త్ర మంత్రి కూడా అన్ని దోపిడీలు చేశాడు. ఈ మధ్య అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు పెద్దిరెడ్డిగా ఆయన చేసింది కొద్దిగా వచ్చింది, ఈరోజు మీడియాలో చాలా చేశాడు. వీటన్నిటి మీద లోతుగా పరిశీలన చేస్తున్నాం. ఎప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటాం. చాలా ఉన్నాయి. ఆ రోజు మీ అందరికీ తెలిసిందే, మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. ఈరోజు కొద్దిగా కనిపిస్తాయి అంటున్నాను. ఈరోజు కూడా మీరు చేసి కొద్దిగా వస్తేనే జనం ఆశ్చర్యపోతున్నారు, బయటికి రావాల్సినవి. మొన్న ఫ్రీ హోల్డ్ చేశారు భూములు, ఈ చట్టాన్ని తెచ్చారు. ఫ్రీ హోల్డ్ చేస్తే రాష్ట్రంలో చేసిన వెంటనే అత్యంత తక్కువ సమయంలోనే లక్షలాది ఎకరాలని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దీని వెనకాల మతలబు లేనిది. హైయెస్ట్ జరిగింది రాయలసీమ, చిత్తూరు జిల్లా. మా ప్రకాశం జిల్లా వరకు కూడా ఈ దారుణాలుగా భూముల ఆక్రమణలు చేయటం. మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఇవన్నీ కూడా ఎలుగెత్తి చూపించాం. అవన్నీ కూడా అక్షర సత్యాలనేది అర్థమవుతా ఉంది. ఇంకా తీయాల్సిన విషయాలన్నీ అన్నీ కూడా బయటకు వస్తాయి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. ఉండవల్లిలోని తమ నివాసంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ నివాళులు అర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. అహింస అనే ఆయుధంతో సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సైతం గడగడలాడించి భారతమాత దాస్య శృంఖాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ స్ఫూర్తి ఎంతో అవసరమని అన్నారు. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తులు మహాత్మా గాంధీ ఒకరు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపారని అన్నారు. వైసీపీ పాలనలో ఆర్యవేశ్యులు కోల్పోయిన గౌరవాన్ని కూటమి ప్రభుత్వం పెంచుతుందని ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ అన్నారు. ఆర్యవేశ పదం వినపడితే చాలు జగన్ కు చిరాకు వచ్చేదని అన్నారు. ఆర్యవేశ సంఘాలను వేధింపులకు గురి చేస్తారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఆలయాలను, ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టారని, ఆర్యవేశుల వ్యాపారాలను దెబ్బతీశారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఆ కష్టాలన్నీ కడతేరాయని తెలిపారు. ఆర్యవేశుల ఇలవెలుపు కనికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాకుండా వాసవి అమ్మవారికి సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనుండటం ఆర్యవేశుల గౌరవాన్ని పెంచుతుందన్నారు. పెనుగొండలోని వాసవి కనికా పరమేశ్వరి దేవాలయంలో జనవరి 31వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో మనం చూసినట్టయితే ఆర్యవైశ్య అనే పదం వినబడ్డ చిరాకు పడిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకో తెలియదు. ఆర్యవైశ్య నాయకులైనా, ఆర్యవైశ్య సంఘాలైనా, ఆర్యవైశ్యలు కోరుకునే ఏ కోరికని కూడా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, పెడచెవున పెట్టింది. పెడచెవున పెట్టడమే కాకుండా అసలు ఆర్యవైశ్య అనే పేరే రికార్డ్స్లో లేకుండా ఆ రోజు ఆ ప్రభుత్వం అడుగులేసుకుంటూ ముందుకెళ్ళింది. మరి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, ఏ రోజు చూడని విధంగా ఆర్యవైశ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా రోడ్డు మీదకి వచ్చారు.
గుడులకు ఇబ్బంది పెట్టారు, గుళ్ళో ఉన్న అమ్మవారికి దేవాలయాలకు ఇబ్బంది పెట్టారు, సత్రాలకు ఇబ్బంది పెట్టారు, సంఘాలను ఇబ్బంది పెట్టారు, ఆర్యవైశ్య వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు. అనేక రకాలుగా ఆర్యవైశ్యుల్ని పీల్చి పిప్పి చేసి చిత్రహింసలకు గురి చేసింది గత ప్రభుత్వం. మరి వాటన్నిటికీ మా పోరాటాలన్నిటి కూడా అందరికీ తెలిసిందే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో రాష్ట్రంలో అనేక చోట్ల వైశ్యులు ఏం కోరుకుంటున్నారు, ఆర్యవైశ్యులకి ఏం కావాలి, ఆర్యవైశ్యుల సమస్యలు ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆర్యవైశ్యుల యొక్క గౌరవం పెరుగుతుంది, ఆర్యవైశ్యుల యొక్క విధానాలు బాగుంటాయి, ఆర్యవైశ్యుల యొక్క వ్యాపారాలు బాగుంటాయి, వాణిజ్య వర్గాల యొక్క ఆనందాన్ని తెలుసుకోవాలని వివిధ ప్రాంతాలు తిరిగి ఆర్యవైశ్యుల సమస్యలు తెలుసుకొని ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో వాటన్నిటి మీద కూడా పోరాటాలు చేశాం. ఒక రిపోర్ట్ రెడీ చేసి ఆనాడు యువనేత నారా లోకేష్ గారికి ఇస్తే మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాల గురించి చర్చించినప్పుడు ఆర్యవైశ్యులు ఏం కోరుకుంటున్నారనే విషయాలు ఆ రోజు చర్చించినప్పుడు ఒక నివేదికని ఆ రోజు అధినాయకత్వానికి అందిస్తే మేనిఫెస్టో కమిటీ సభ్యులకు వారిని అందజేయమని చెప్పడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ముఖ్యంగా పెట్టుకున్నాం, సార్ ఆర్యవైశ్యులు గౌరవం కోరుకుంటారు, ఆర్యవైశ్యులు మర్యాద కోరుకుంటారు, ఆర్యవైశ్యుల కన్యక కుల దేవత ఇలవేల్పు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర కలిగిన అమ్మవారు. ఏదైతే ఆ అమ్మవారికి అందరిలాగా ఎలా అయితే ఏడుకొండల వెంకన్న స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో ప్రభుత్వం తరపున, కనకదుర్గ అమ్మవారికి విజయవాడలో బెజవాడలో ఉత్సవాల్లో మనం ఎలా అయితే ఆ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో అలాగే ఆర్యవైశ్యుల కులవేల్పు ఇలవేల్పైన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించండి సార్. ఆర్యవైశ్యులు అందరూ కూడా ఆనందపడతారు, ఆర్యవైశ్యులు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు. దయచేసి ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం 2600 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం నగరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పెనుగొండ వాసవి అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. ఆ ఆలయానికి వచ్చి మీరు పట్టు వస్త్రాలు సమర్పించాలి సార్ అని చెప్పని మేము అడగటం జరిగింది. సహృదయంతో ఆర్యవైశ్యుల మీద ఉన్న గౌరవంతో ఆర్యవైశ్యుల మీద అభిమానాన్ని చాటుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. జగ్గైపేట పరిధిలో ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్నారని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ ఆరోపించారు. అధికారులు మామూలు మత్తులో జోగులాడుతున్నారని, సహజ వనరుల్ని కొల్లగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ మాట్లాడుతూ అక్రమ వాహనాలను కేసులు పెట్టి వదిలేస్తున్నారని, తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గనుల శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మాటల్ని సొంత పార్టీ ఎంపీనే బేఖాతరు చేస్తున్న చర్యలేవీ లేవని విమర్శించారు. తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బహిరంగ లేఖ రాస్తున్నామని, ఎంపీ అండదండలతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని అందరికీ తెలుసునని వాపోయారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. దీనిపై తక్షణమే విచారణ జరపాలని, సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని, ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గౌరవ ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గైపేట, వత్సవాయి మండలం, ఇందుకపల్లి, లింగాల అనేక ప్రాంతాలలో ఇసుక రీచుల కింద నిబంధనలకు విరుద్ధంగా 210 మిషన్లు పెట్టి అర్ధరాత్రి పూట నదీ గర్భాన్ని చీలుస్తూ తెలంగాణకి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నటువంటి పరిస్థితిని, దీనికి విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేశినేని చిన్ని అండదండలు ప్రత్యక్ష ప్రోత్సాహం ఉన్నాయని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా లేఖ వ్రాస్తున్నాం. చాలా కాలంగా ఈ ఇసుక దందా కొనసాగుతూ ఉన్నది. ఆర్టీఏ, మైనింగ్ శాఖ, పోలీసు శాఖ నిద్రపోతున్నది. ప్రతి స్టేషన్కి ఒక డ్రోన్ ఇచ్చారు పర్యవేక్షించమని, నిఘా విభాగానికి. మరి ఆ డ్రోన్లు ఏమైపోయినాయి? ఆ డ్రోన్లు పనిచేయవా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఏమైపోయినాయి ఆ డ్రోన్లు? ఏమైపోయింది మీ నిఘా విభాగం? మైనింగ్ శాఖ ఏం చేస్తుంది? ఇంత అక్రమంగా నదీ ప్రవాహ వేగాన్ని మార్చివేసేటువంటి విధంగా నదీ గర్భాన్ని చీలుస్తుంటే 210 మిషన్లు పెట్టి ఇందుగపల్లిలో
నదీ గర్భాన్ని చీల్చున్నారు. మా పార్టీ బాధ్యులు, అక్కడ ఉన్నటువంటి జగ్గపేట పార్టీ బాధ్యులు మధు, శ్రీనివాస్, పోతుపక్క వీరందరూ కూడా వెళ్ళి అడ్డుకుంటే ఎంపీ గారి పేరుని ప్రస్తావిస్తున్నారు. కొంతసేపు అమరావతి అంటారు, కొంతసేపు తెలంగాణ. కాబట్టి తెలంగాణకి అక్రమంగా రవాణా చేస్తుంటే ఆ లారీల్ని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే వదిలివేయటం జరుగుతుంది. కాబట్టి ఎక్కడుంది ఇవాళ? నేను ఈ సందర్భంగా మేము ఈ తెలంగాణ లారీలు, ఏపీ లారీలు ఫైన్ వేసి వదిలేస్తున్నారు. ఫైన్ వేసి వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ బహిరంగ లేఖ ద్వారా అందరికీ తెలుసు. ఎంటైర్ ఎన్టీఆర్ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, రాష్ట్రం మొత్తం తెలుసు ఇసుకని అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయిన జగన్, ఆయన బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోసు పర్యటనపై మాట్లాడే అర్హత లేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కోడిగుడ్డు పెట్టింది పొదగాలి అని, దావోస్లో చలిగా ఉంటుంది, జలుబు జ్వరం వస్తుందని డ్రామాలన్నా గుడివాడ అమర్నాథ్ కూడా పెట్టుబడుల గురించి మాట్లాడటం సిగ్గుచేటంటూ ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయిన జగన్, ఆయన బృందానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనపై మాట్లాడే అర్హత లేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. వైకాపా హయాంలో రూపాయి పెట్టుబడి తీసుకురాకపోగా ఉన్న వాటిని తరిమేశారని మండిపడ్డారు. మచిలీపట్నం R&B వసతి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు నాయుడు తెచ్చిన ఆదానీ డేటా సెంటర్లు, లూలు, అమర్ రాజా బ్యాటరీస్, కియా అనుబంధ సంస్థలు తదితర కంపెనీలను జగన్ కుట్రపూరితంగా తరిమేయటం వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. ఏపీ ఐఏఎస్ చైర్మన్, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన రోజా ఎప్పుడు ఎలా కమిషన్లు దండుకోవాలా అని ఆలోచించారే తప్ప ఒక్క పరిశ్రమ ఆయన తెచ్చారా? పర్యాటక రంగ అభివృద్ధికి ఒక్కరోజైనా చర్యలు తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. కోడిగుడ్డు పెట్టింది పొదగాలి అని, దావోస్లో చలిగా ఉంటుందని ఎద్దేవా చేశారు. జలుబు జ్వరం వస్తుందని డ్రామాలన్న గుడివాడ అమర్నాథ్ కూడా పెట్టుబడుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో పెట్టుబడి సదస్సులకు సరిగా హాజరు కాలేదని, అయినా వాటి వివరాలు బయటపెట్టలేదని అన్నారు. మా ప్రభుత్వంలో పెట్టుబడులపై ఎప్పుడు ఏ సంస్థతో చర్చించామనే వివరాలను ప్రజలకు స్పష్టంగా చెప్తున్నామని అన్నారు. మాజీ సీఎం జగన్ లండన్లో కూర్చొని రాష్ట్రంలో కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చిన కంపెనీల్లో కూడా చాలా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇందాక పెద్దలు చెప్పినట్లు లూలు సంస్థ కానీ, అలాగే అమర్ రాజా కానీ, ఇలా అనేక ఐటీ సంస్థలు అయితే, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇలాంటి అనేక సంస్థలు, ప్రపంచ దిగ్గజాల సంస్థలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఆదానీ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఇస్తే వాళ్ళని వెనక్కి పంపించేశారు. ఇలా అనేక సంస్థల్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ టీంకి అసలు మాట్లాడే అర్హత ఉందా? పనికి మాలిన రోజారాణి గారు మాట్లాడుతుంది. ఆవిడ ఏం మాట్లాడతారని పక్కన మంత్రి గారు మాట్లాడింది చూడండి. ఆయన కూడా దావోస్ వెళ్ళారు. అక్కడ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు దిద్దెల శ్రీధరబాబు గారు, వారు కూడా దావోస్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు వారు కూడా పక్కన ఉన్నారు. వాళ్ళంతా చెప్పారు. అసలు ఆ దావోస్ అనే ఎక్కడుంటుందో తెలుసమ్మా? ఏపీఐసి చైర్మన్ చేసావు, ఎవరి దగ్గర ఎట్టా కమిషన్లు కొట్టుకోవాలని చూశారు తప్ప ఏ రోజన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? టూరిజం మంత్రిగా పనిచేశారు. టూరిజం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎవరు ఆంధ్ర రాష్ట్రం రాకూడదు అన్నంత దరిద్రం చేసి పెట్టినటువంటి పరిస్థితి మీది ఉందే. మీరు కూడా మాట్లాడతారు. ఇంకొక ఆయన ఉన్నాడు, కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఆ గుడ్డి పొదగాలి, కోడి అవ్వాలని చెప్పి 5 ఏళ్ళు కౌరులు చెప్పినటువంటి ఎవరైనా అమర్నాథ్ ఏమన్నంటే అప్పడాలు చపాతీలు ఒడియాల కంపెనీలు వచ్చినాయని చెప్తారండి. ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే 4 ఏళ్ళు ఇంట్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళ్తే చలేస్తుంది, చలేస్తే జలుబు వస్తుంది, జలుబు వస్తే జ్వరం వస్తుందని ఇంట్లో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడుకుంటూ రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఇవాళ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొస్తే ఈ రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి దాంట్లో సహకరించాలి. కానీ వీళ్ళది ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే, ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంతి భద్రతలు లేవని చెప్పి భయపెట్టాలని ప్రయత్నించాడు. అంటే ఎవరు ఇన్వెస్టర్స్ రాకూడదు ఆంధ్ర రాష్ట్రానికి. రకరకాల ఎత్తుగడలు, లెటర్లు రాయించడం, ఇవన్నీ కూడా ఇవాళ ఎవరు నమ్మట్లేదు. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, దాంతో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగైన పరిస్థితిలో వస్తుంది.
ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా మొన్న విశాఖపట్నం వచ్చి మరి శంకుస్థాపన చేసినట్టు విషయాన్ని ఇవాళ దాదాపు 1,85,000 కోట్లతో మరి అక్కడ ఎన్డీపీసీఎల్ దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో బల్క్ డ్రగ్ పార్క్కి నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్కి శంకుస్థాపన చేశారు. అనేక రైల్వే ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు. అలాగే మన నెల్లూరు జిల్లాలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్కి వారు శంకుస్థాపన చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం ప్రారంభం. పెట్టుబడుల ద్వారా సుమారు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లుగా వెల్లడి. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. దేశంలోని తొలిసారి 161 సేవలకు శ్రీకారం. ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామాగ్రిని అందజేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్. విద్యారంగంలో మంత్రి లోకేష్ వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారని ప్రశంస. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.